ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది షిఫ్ట్ల వారీగా. కొన్ని మోడల్స్ వచ్చిన మోడల్సే వచ్చినాయి. సో నేను రిపీటెడ్ మోడల్ కాకుండా ఈ 15 క్వశ్చన్లు తీసుకోవడం జరిగిందండి. ఈ 15 మోడల్స్ నుంచి మనకు ఎక్కడ క్వశ్చన్ వేరే ఛాన్స్ రావడానికి లేదండి. సో ఈ 15 మోడల్స్ ఒకసారి మీరు చూసినట్లయితే అవే రిపీట్ అవుతూ ఉంటాయి, అవే మోడల్స్. జస్ట్ క్వశ్చన్ చేంజ్ అవుతుంది కానీ ఆ మోడల్ మాత్రం అదే ఉంటుంది. కొద్దిగా ఆ ఫార్ములాస్ గుర్తుంచుకొని దీన్ని ఎలా చేయాలో కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈజీగా 2-3 మార్క్స్ ఈజీగా వస్తున్నాయండి గ్రూప్ డీలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం. మనం ఆర్ఆర్బి గ్రూప్ డీలో ప్రీవియస్ పేపర్లో 2022లో అడిగిన కొన్ని ఆల్జిబ్రా నుంచి ఇప్పటివరకు నేర్చుకున్న ఫార్ములాస్ బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి డిస్కస్ చేద్దామండి. మీ క్వశ్చన్స్ స్క్రీన్ పైన ఇవ్వడానికి ట్రై చేస్తా, అక్కడ చూస్తూ ఉండండి. రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. వెన్ 2⁻−7 ఇంటూ 2⁻3n + 4 is equal to 2⁻11 is divided by 2⁻5 అంటున్నాడండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2, 2 5, 3 3 అండ్ 4 4. దీంట్లో మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంది కదండి. సో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది a⁴m ఇంటూ a⁴n ఫార్ములా లాగుంది. a⁴m ఇంటూ a⁴n ఫార్ములా. సో a⁴m ఇంటూ a⁴n ఫార్ములా ఏంటండి? a⁻m+n. దేర్ఫోర్ 2⁻m+n. m మీన్స్ -7 ప్లస్ 3n + 4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇది 2⁻11 ఈ డివైడెడ్ని బై 2⁻5 అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. రైట్, ఇది ఎలా ఉంది? a⁻m/a⁴n లాగా ఉంది. a⁻m/a⁴n మీన్స్ a⁻m-n అవుతుంది. a⁻m-n అవుతుంది అంటే 11-5 అవుతుంది. ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో పవర్స్ని కూడా ఏం చేస్తాం? ఈక్వల్ చేసేస్తాం. సో -7 + 3n + 4 is equal to 11-5 అవుతుంది మనకి. ఇప్పుడు -7 + 4 3n - 3 అవుతుంది. 11లో నుంచి 5 పోతే 6 అవుతుంది. ఈ 3 అక్కడ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 6 + 3 9 అవుతుంది. n is equal to 3 1s 3 3s. సో n వాల్యూ ఎంత వస్తుందండి? 3 వస్తుంది. n వాల్యూ 3. Second question, if 4a + 3b is equal to 2c, then find 4a whole cube plus 3b whole cube plus -2c whole cube అంటుండండి. ఏమేమి ఇచ్చిండండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్, 4a + 3b is equal to 2c అంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 4a whole cube plus 3b whole cube ప్లస్ -2c హోల్ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అండి మనల్ని. ఒకసారి ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2cని ఇక్కడ తీసుకురండి, ఏమవుతుంది? 4a + 3b -2c is equal to 0 అవుతుంది కదా. సో నేను దీన్ని ఎలా రాస్తానంటే 4a + 3b ప్లస్ -2c is equal to 0 అని రాయొచ్చు కదా, రాయొచ్చు. అప్పుడు ఇదేమవుతుంది? ఇది a, ఇది b, ఇది c. అంటే a + b + c is equal to 0 అవుతుంది. మనకు లాస్ట్ ఫార్ములా ఏముంది? a + b + c is equal to 0 అయినప్పుడు ఏమవుతుందండి? మనకున్న ఫార్ములా ప్రకారం ఇఫ్ a + b + c is equal to 0, a³ + b³ + c³ is equal to 3abc అవుతుంది కదా. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే a వాల్యూ 4a, b వాల్యూ 3b, c వాల్యూ -2c అవుతుంది. సో మనకి కావాల్సింది కూడా అదే కదా. a వాల్యూ a³ అంటే 4a³ + 3b హోల్ క్యూబ్ ప్లస్ -2c3 హోల్ క్యూబ్. సో 3 ఇంటూ a వాల్యూ 4a, b వాల్యూ 3b అండ్ c వాల్యూ -2c. ఇప్పుడు చేయండి ఏమొస్తుందో? 3 4s 12, 12 3s 36, 36 2s 72, సింబల్ మైనస్ సింబల్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ఇంటూ b ఇంటూ c, abc అవుతుందండి. సో ఆన్సర్ క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామండి. -2⁴ ఈజ్ డివైడెడ్ బై -2⁴ అండి. -2⁴ ఈజ్ డివైడెడ్ బై -2⁴. సో దీన్ని కరెక్ట్గా రాస్తే ఏమవుతుందండి? -2⁴
ఈజ్ డివైడెడ్ బై -2 హోల్ పవర్ 6. ఇది ఏ ఫార్ములాలో ఉందండి? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో దాన్ని ఎలా రాస్తాం? ఏ పవర్ ఎం మైనస్ ఎన్ లాగా రాస్తాం. సో -2 హోల్ పవర్ -2 అవుతుంది. సో ఇది మళ్ళీ ఏ పవర్ -m లాగా ఉంది. సో దాన్ని ఎలా రాస్తాం? 1 బై ఏ పవర్ m. సో -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4. సో 1/4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ xy ఈజ్ ఈక్వల్ టు 16. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటున్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ. మనకు ఉంది ఏంటి? x మైనస్ వై. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ రావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఫస్ట్ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అవుతుంది. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -2xy ఈజ్ ఈక్వల్ టు 81. సో ఈ -2xy అక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకు కావాల్సింది అదే. సో 81 ప్లస్ 2xy అవుతుంది. సో 81 ప్లస్ 2xy వాల్యూ వాడు ఇచ్చేసాడు 16 అని. సో 81 ప్లస్ 32 దట్ ఈజ్ ఈక్వల్ టు 113 అవుతుందండి. దీని ఆన్సర్ ఎంత అండి? 113. సో ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 4 అంటున్నాడు. u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఆల్సో uv ఈజ్ ఈక్వల్ టు 20. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ u క్యూబ్ మైనస్ v క్యూబ్ ఎంత అని అడుగుతున్నాడండి మనల్ని. ఇక్కడ క్యూబ్లో అడుగుతుంది. సేమ్ మీకు చూడండి ఈ ప్రాబ్లం లాగే ఉంది. సో దీన్ని క్యూబ్ కావాలి. సో మరి దీన్ని క్యూబ్ చేస్తే ఏమైనా అవుతుందో చూడండి ఒకసారి. డైరెక్ట్గా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే u మైనస్ v హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. సో a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ఇంటూ ఏ మైనస్ బి అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ అంటే ఎంత? 64 అంతే కదండి. రైట్. ఇప్పుడు యూ క్యూబ్ మైనస్ వి క్యూబ్ మనకు ఆన్సర్ కావాలి. యూ క్యూబ్ మైనస్ వి క్యూబ్ మైనస్ 3 ఇంటూ యూవి వాల్యూ అడే ఇచ్చాడండి ఎంత? 20 ఇంటూ యూ మైనస్ వి వాల్యూ కూడా అక్కడే ఉంది 4 ఈజ్ ఈక్వల్ టు 64. యూ క్యూబ్ మైనస్ వి క్యూబ్ మైనస్ 2 4 8 8 3 24. 240 ఈజ్ ఈక్వల్ టు 64. మైనస్ 240 ఎక్కడ వెళ్తే ఏమవుతుందండి? ప్లస్ 240 దట్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 240 ఈజ్ ఈక్వల్ టు 430. ఆన్సర్ ఈస్ 304 అండి. ఎక్కడుంది ఆప్షన్స్లో? ఆప్షన్ నెంబర్ 4 అండి. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇఫ్ x is equal to 2, then find the value of minus x whole square into minus x cube. ఇక్కడ చూడండి ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంది. అంటే ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ హోల్ పవర్ 5 అవుతుంది. ఇక్కడ x వాల్యూ ఇచ్చేసాడు ఎంత అని? 2. సో మైనస్ అలాగే ఉంచి 2 పవర్ 5. సో ఇక్కడ మైనస్ ఉంది. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటేనేమో పాజిటివ్ ఆన్సర్ వస్తుందండి. ఆడ్ నెంబర్ ఉంది అంటే బేసి సంఖ్య ఉన్నప్పుడు నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. సో మనకేంటి? మైనస్ అనమాట. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంకో మైనస్ ఉంటుంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అందుకోసం. సో 2 పవర్ 5 అంటే ఎంత అండి? 32. ఆన్సర్ ఈజ్ మైనస్ 32. ఆప్షన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఎక్స్ వై స్క్వేర్ జెడ్ xy square z whole power -3 by y power -3 whole square అంటున్నాడండి. ఇది మనకు కావాల్సింది. సో ముందుగా దీంట్లో నుంచి మనం ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ బై బి హోల్ పవర్ ఎం లాగా ఉంది. ఏ బై బి హోల్ పవర్ ఎం ఫార్ములా ఏంటండి? ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. సో ఇక్కడ రాస్తే మనం ఎక్స్ వై స్క్వేర్ జెడ్ పవర్ -3 హోల్ స్క్వేర్ బై వై -3 హోల్ స్క్వేర్ రాస్తాం. ఇది ఎలా ఉందండి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే
2 into 3 6 సింబల్ మైనస్ సింబల్. ఇక్కడ కూడా సేమ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏమవుతుందండి అప్పుడు y పవర్ -6 అవుతుంది. దీన్ని మొత్తాన్ని ఎలా రాయొచ్చండి ఇప్పుడు xy స్క్వేర్ z బై y హోల్ పవర్ -6 లాగా రాసుకోవచ్చు కదా. సో మనకు ఫార్ములా ఉంది a/b హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు b/a హోల్ పవర్ m అవుతుంది. ఈ ఫార్ములా తెలుసు కదా మనకి. అంటే నెగిటివ్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఆప్షన్స్లో అది పవర్లో పాజిటివ్ వస్తుంది. సో ఇది రివర్స్లో రాయండి y పవర్ 6 బై ఇక్కడనే సపరేట్ చేసి రాస్తున్నాను వెంటనే. సో x పవర్ 6 y పవర్ 2 into 6 12 అవుతుంది. z పవర్ 6 అవుతుందండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత అండి 6 క్యాన్సిల్ అయిపోతే 1/x పవర్ 6 y పవర్ 6 z పవర్ 6 దాన్ని మొత్తానికి రాస్తే xyz హోల్ పవర్ 6 అవుతుందండి. ఆప్షన్స్లో ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2 ఇక్కడ ఈ ఆన్సర్ ఇచ్చాడు. సో దాంతోపాటు ఇది కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 చూద్దాం. ఏముంది ఇఫ్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు -2 u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ u మైనస్ v హోల్ స్క్వేర్ అంటున్నాడు. u మైనస్ v హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలండి మనం. u మైనస్ v హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే u ప్లస్ v ఉంది, అక్కడ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఉంది. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమవుతుంది u ప్లస్ v హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ 2uv ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ పవర్ 4 అంటే ఎంత అండి హోల్ పవర్ 2 అంటే 4 అవుతుంది ఆన్సర్. u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ వాల్యూ ఇచ్చాడండి ఎంత 16 ప్లస్ 2uv ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 16 అక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 2uv ఈజ్ ఈక్వల్ టు 4 - 16 అవుతుంది. సో 4 - 16 ఈజ్ ఈక్వల్ టు -12. సో 2uv అవుతుంది. 2 1 2 6. సో uv వాల్యూ ఎంత అండి -6. uv వాల్యూ -6. బట్ మనకు కావాల్సింది ఏంటండి u మైనస్ v హోల్ స్క్వేర్. మరి u మైనస్ v హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మైనస్ 2uv. సో u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ వాల్యూ 16 మైనస్ 2uv వాల్యూ ఇక్కడ ఉందండి -6. సో 2 ఇంటూ -6. సో 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుందండి. ఆప్షన్స్లో ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలండి దాన్ని. 9 అండి ఒకసారి చూద్దాం. y స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ 4 ఇంటూ y స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ -4 అంటున్నాడు. సో దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే y స్క్వేర్ ఎక్స్ ఇక్కడ కూడా y స్క్వేర్ ఎక్సే ఉంది. అంటే ఇది ఏనే అనుకుందాం. a పవర్ 4 ఇంటూ a పవర్ -4 అనమాట. అంటే a పవర్ m ఇంటూ a పవర్ n లాగా ఉంది. అప్పుడు పవర్స్ని ఏం చేస్తామండి యాడ్ చేస్తాం. సో y స్క్వేర్ 4 ప్లస్ -4 అంటే -4 అవుతుంది. సో y స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ 0. సో హోల్ పవర్ 0 పవర్లో 0 ఉంటే దాని ఆన్సర్ ఎంత అండి a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దాని ఆన్సర్ డైరెక్ట్గా 1 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 3x స్క్వేర్ హోల్ పవర్ 5 బై 6x పవర్ -2 హోల్ పవర్ 2 అండి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇది a పవర్ m హోల్ పవర్ n లాగా ఉంది. సో మనం దాన్ని ఏం చేస్తాం 3 పవర్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 5 అని రాస్తాం. అంటే దానికి ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తూ రాయాలి. ఇది కూడా ఏ ఇంటూ బి హోల్ పవర్ m లాగా ఉంది. సో 6 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ -2 హోల్ పవర్ 2. సో దీన్ని ఇది ఏ పవర్ m ఇంటూ ఏ n లాగా ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n లాగా ఉంది. సో మనం దాన్ని ఏమని రాస్తాం ఏ పవర్ m ఇంటూ n 2 5 10 అవుతుంది బై 6 స్క్వేర్ ఇంటూ ఇది కూడా ఎక్స్ పవర్ -4 అవుతుంది. సో 3 పవర్ 5 అండి 3 పవర్ 5 ఇది ఎక్స్ పవర్ 10 ఇది బైలో ఉంది కదండి. పైకి వస్తే ఏమవుతుంది ఎక్స్ పవర్ 4 అవుతుంది బై ఇక్కడ 6 స్క్వేర్ని నేను ఏమని రాసుకుంటాను అంటే 3 ఇంటూ
2 హోల్ స్క్వేర్గా రాస్తున్నాను. దాని తప్పేం లేదు కదా, రైట్. ఇప్పుడు 3 పవర్ 5/3² ఇంటూ ఎక్స్ పవర్ ఇక్కడ 1/2² మిగిలిపోతుంది, ఎక్స్ పవర్ 14 అవుతుంది. యాడ్ చేయాలి 10 + 4 ఎక్స్ పవర్ 14. ఇక్కడ 3 స్క్వేర్కి 5 క్యాన్సిల్ అయితే 3³ మిగులుతుంది. 3³/2² ఇంటూ ఎక్స్ పవర్ 14, దట్ మీన్స్ 27 ఎక్స్ పవర్ 14/4. ఈ ఆన్సర్ ఇక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ 2 అండి. 27 ఎక్స్ పవర్ 14/4. రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. k + 1/k is equal to -2 k³ + 1/k³ వాల్యూ ఎంత అని అడుగుతుండవు. సో మనకు కావాల్సింది క్యూబ్. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే సరిపోతుందండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది a + b హోల్ క్యూబ్ అవుతుంది. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటండి? a³ + b³ దట్ మీన్స్ 1/k హోల్ క్యూబ్ అంటే 1/k³ అవుతుంది. ప్లస్ 3 × a × b by a × a + b is equal to -2 హోల్ క్యూబ్ అండి. మనకు కావాల్సింది k³ + 1/k³. ఇక్కడ k క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ k + 1/k ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -2. సో 3 × -2 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ k³ + 1/k³ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ అంటే -8. ఇది ప్లస్ ఇంటూ మైనస్ -6 అవుతుందండి. అక్కడ పోతే +6 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? -2. సో k³ + 1/k³ వాల్యూ ఎంత? -2. ఆప్షన్ నెంబర్ 2 అండి ఉంటుందండి. అదేంటి అంటే x + 1/x ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చినప్పుడు x³ + 1/x³ ఏమవుతుంది అంటే k³ - 3k అవుతుందండి. k³ - 3k అవుతుంది. దాంతోపాటుగా x³ - 1/x³ ఏమవుతుందంటే k³ + 3k అవుతుంది. k³ + 3k అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఒకసారి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. 5³ × 5^4 × 5² వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి మనల్ని. సో ఇది a⁴m × a⁴n లాగానే ఉంది. సో పవర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. 3 + 4 + 2 దట్ మీన్స్ 5^9 అవర్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. d² + 1/d². d² + 1/d² వాల్యూ ఇచ్చాడండి. ఎంత? 18 అంటున్నాడు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, d ఈజ్ గ్రేటర్ దెన్ 1/d అంటున్నాడు. ఓకే, ఆ కండిషన్ తోటి మనకు అంత అవసరం కూడా లేదు. d³ - 1/d³ వాల్యూ అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ d + 1/d అంటే డైరెక్ట్గా క్యూబ్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్క్వేర్లలో ఉంది. సో ఈ స్క్వేర్స్ని ముందుగా d + 1/d లాగా రాయగలగాలి మనం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మైనస్లో రావడానికి నేను మైనస్ వాల్యూ చేస్తాను. సో d² + 1/d² నుంచి -2 చేస్తున్నాను. సో బోత్ సైడ్ -2 క్యాన్సిల్ చేయాలి. ఎందుకోసం? ఇక్కడ మనం మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్. మరి దీన్ని నేను d² ఇంటూ d × 1/d అని రాసుకోవచ్చు కదా. అంటే d క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 2నే మిగులుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందండి? a² + b² - 2ab లాగా ఉంది. సో ఫార్ములా ఏంటప్పుడు? a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అండి. ఈ స్క్వేర్ అక్కడ ఏమవుతుందండి? రూట్ అవుతుంది. సో √16 వాల్యూ ఎంత? 4. సో d - 1/d ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు దీన్ని క్యూబ్ చేయాలండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a³ - b³ ఫార్ములా. a³ - b³ అంటే 1/d³ -3 × a × b × d - 1/d అంటే a - b ఈజ్ ఈక్వల్ టు 4³. సో ఇక్కడ మనకు తెలుసు, మనకు కావాల్సిన d³ - 1/d³ అని. సో అది అక్కడే ఉంచుకుందాం. d³ - 1/d³. ఇక్కడ d క్యాన్సిల్ అయిపోతుందండి. -3 × d - 1/d వాల్యూ మనం చేసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది d - 1/d వాల్యూ ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 4³ వాల్యూ 64. సో ఈ మైనస్ వాల్యూ అక్కడ పోతే ఏమవుతుందండి? ప్లస్ అవుతుంది. సో 64 + 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 76 అండి. ఆన్సర్ 76. సో ఆప్షన్ నెంబర్ 3లో ఉందండి. 76 ఈజ్ ద ఆన్సర్.
రైట్. క్వశ్చన్ నెంబర్ 13 అండి, ఒకసారి చూడండి. 1/3 హోల్ పవర్ -3 ప్లస్ 1/5 హోల్ పవర్ -4 ప్లస్ 1/15 హోల్ పవర్ -2 అండి. తెలుసండి ఇది మనకు ఫార్ములా a/b హోల్ పవర్ -m. పవర్లో మైనస్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతూ దాని యొక్క పవర్ అనేది పాజిటివ్ అవుతుంది. సో 3³ అవుతుంది, ఇది 5/4 అవుతుంది, ప్లస్ ఇది 15² అవుతుంది. 3³ వాల్యూ 27, సో 5/4 వాల్యూ 5/4 అంటే 25 625 ప్లస్ 15 225 మొత్తం యాడ్ చేయండి. ఇది 50 250 850 అంటే 877 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 అండి, 877 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 6 పవర్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 7 అంటున్నాడు. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, సో పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఆ 4 అక్కడ తీసుకెళ్తే 7 - 4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. సింపుల్ ప్రాబ్లం. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 15 అండి. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చాడండి 3 అని, మనల్ని x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏం చేస్తామండి, స్క్వేర్ కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² ప్లస్ 1/x² ప్లస్ 2 × x × 1/x ఈజ్ ఈక్వల్ టు 3² అవుతుంది. ఇది a² ప్లస్ b² ప్లస్ 2ab లాగా రాసాం. సో ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది, x² ప్లస్ 1/x² కావాలి మనకి. ఆ 2ని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ అవుతుంది, 3² అంటే 9 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 7. ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ నెంబర్ 7. ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది షిఫ్ట్ల వారీగా. కొన్ని మోడల్స్ వచ్చిన మోడల్సే వచ్చినాయి. సో నేను రిపీటెడ్ మోడల్ కాకుండా ఈ 15 క్వశ్చన్ తీసుకోవడం జరిగిందండి. ఈ 15 మోడల్స్ నుంచి మనకు ఎక్కడ క్వశ్చన్ వేరే ఛాన్స్ రావడానికి లేదండి. సో ఈ 15 మోడల్స్ ఒకసారి మీరు ఒకసారి చూసినట్లయితే అవే రిపీట్ అవుతూ ఉంటాయి, అవే మోడల్స్. జస్ట్ క్వశ్చన్ చేంజ్ అవుతుంది కానీ ఆ మోడల్ మాత్రం అదే ఉంటుంది. కొద్దిగా ఆ ఫార్ములాస్ గుర్తుంచుకొని దీన్ని ఎలా చేయాలో కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈజీగా 2-3 మార్క్స్ ఈజీగా వస్తున్నాయండి గ్రూప్ డీలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. లైక్ చేసి మన ఛానల్ని గ్రో చేయండి. దీంతో పాటుగా ఇంకా ఏమేమి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినవి ఏమేమి కావాల్సినవో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.